మానవ జీవితం దుఃఖమయం అవ్వడానికి కారణం మనసే. అంతేకాదు, ఇదే మోక్ష ప్రతిబంధకం కూడా. అయితే ప్రతిబంధకమైన మనసు యోగ సాధనతో తాత్కాలికంగా ఉనికిని కోల్పోతుంది తప్ప నశించదు. ఈ విషయం గత ఎపిసోడ్స్లో సమగ్రంగా తెలుసుకున్నారు. మరట్లాగైతే మనసు ఏ విధంగా నశిస్తుంది? అందుకు సమాధానమే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సూత్రం. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఈ మనసంటే ఏమిటి అని విచారణ చేస్తే మనసనేదే లేదని తెలుస్తుంది. మనసు యొక్క అస్తిత్వాన్ని, వాస్తవికతను ప్రశ్నించే ఈ విధమైన విచారణయే దానిని నాశనం చేయగల సరియైన పద్ధతి. అంతేకాదు, ఇదే అందుకు సూటి మార్గం. విచారణతో మనస్సు నశిస్తుంది, బానే ఉంది. అయితే మనసంటే ఏమిటి? తలపుల, ఆలోచనల, లేక మరేదైనానా? వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. తలపులే మనసు. అయితే ఈ తలపులు నేను అనే భావనను ఆశ్రయించుకుని ఉంటాయి. అనగా నేను అనే భావనయే తలపులన్నింటికీ మూలము మరియు ఆధారమై ఉన్నది. కనుక నేను అనే భావనయే మనసని తెలుసుకో. సంకల్పాలు, భావాలు మొదలైన తలపుల సమూహమే మనసు. ఆలోచన ప్రవాహమే మనసని కూడా చెప్పవచ్చు. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ థాట్స్. అయితే ఇవి మనసు అనేదానికి ప్రాథమిక నిర్వచనాలే గాని పూర్తి నిర్వచనాలు కావు. ఎందుకంటే తలపులన్నీ నేను అనే భావన మూలంగానే కలుగుతూ ఉంటాయి. అంతేకాదు, దీనిపైననే తలపులన్నీ ఆధారపడి ఉంటాయి. నేను అనే భావం అనుక్షణం మనందరి అనుభవంలో ఉండేదే, అందరికీ తెలిసిందే. దీనిని అహంకారం, అహంత, అహంభావన, అహంవృత్తి అంటారు. ఆత్మను అసలైన నేను అని కూడా అంటారు గనుక దీనిని మిథ్యా నేను లేదా తప్పుడు నేను అని కూడా అంటారు. అయితే ఇది అహంకారం అనే పేరుతోనే బాగా వాడుకలో ఉంది. మనిషికి కలిగే ప్రతి తలపుకు ఇదే మూలం. ఏ తలపైన ఇది కలిగిన తరువాతనే కలుగుతుంది. కనుక దీనిని తొలి తలపు లేదా తొలి భావన అనవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నేను బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి నేను అనే తొలి తలపు కలిగిన తరువాతనే బాగా డబ్బు సంపాదించాలి అనే మలి తలపు కలుగుతుంది. అయితే ఈ రెండు తలపులకు మధ్య గల విరామం, గ్యాప్, మనం గుర్తించలేనంత తక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెండు తలపులను ఒకే తలపుగా అనుకుంటాం. కానీ నిజానికి ఇవి రెండు తలపులు. అంతేకాదు, మొదటిది కలిగిన తరువాతనే రెండవది కలుగుతుంది. ఈ విధంగా కలిగే నేను అనే తొలి తలపు మూలంగా దేహమే నేను అనే భావన, నాది, నావి అనే భావనలు, వాటితో అనుబంధం, నేను కర్తను, నేను భోక్తను అనే భావనలు, ఇష్టాయిష్టాలు, విషయ వాసనలు, కోరికలు, సుఖదుఖాల పట్ల స్పందన మొదలైన మలితలపులు కలిగి
వాటి నుండి అనేక తలపులు శాఖోపశాఖలుగా కలుగుతూ ఉంటాయి. ఈ మొత్తం తలపుల సమూహాన్నే మనం మనసు అనుకుంటున్నాం. దీనిని బట్టి నేను అనే తొలి తలపే మనసుకు మూలమని చెప్పవచ్చు. అందుకే వశిష్ఠ మహర్షి యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం చూడాలోపాఖ్యానంలో ఈ విధంగా అంటారు: అహం బీజశ్చిత్తద్రుమ సశాఖ ఫల పల్లవ. అనగా ఆకులు కొమ్మలు కాయలు గల చిత్తమనే వృక్షానికి అహంకారమే బీజం. మరో ముఖ్య విషయం, నేను అనే భావన మనకు కలిగే సమస్తమైన తలపులకు మూలం మాత్రమే కాదు, అదే వాటికి ఆధారం కూడా. అందువల్ల అది లేకపోతే తలపులు కలిగే అవకాశమే ఉండదు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది అనుకుందాం. ఆ వ్యక్తి పగలంతా జరిగిన నష్టాన్నే తలచుకుంటూ బాధపడ్డాడు. రాత్రి అయ్యింది, నిద్రపోయాడు. గాఢ నిద్ర పట్టింది. ఇప్పుడు అతనికి నేను అనే భావమే ఉండదు. అది లేదు గనక వ్యాపారంలో నష్టం వచ్చిందన్న తలపే ఉండదు. తలచేవాడే లేనప్పుడు తలపులు కలిగే అవకాశం ఏ విధంగా ఉంటుంది? ఉండదు కదా. అంతేకాదు, నేను అనే భావన లేకపోతే నిద్రలోనే కాదు, మెలకువలో కూడా ఈ విధంగానే జరుగుతుంది. ఇది అర్థమవ్వాలంటే మీరు ఒక పని చేయవలసి ఉంటుంది. అదేంటంటే, నేను అనే దానితో ఏ మాత్రం సంబంధం లేకుండా మీకు సంబంధించిన ఏదైనా ఒక మాటను ఇతరులతో చెప్పడానికి ప్రయత్నించి చూడండి. ఒక్క మాటను కూడా మీరు చెప్పలేరు. ఉదాహరణకు, నేను వస్తున్నాను అని గాని, నేను వెళుతున్నాను అని గాని ఎవరితోనైనా అన్నారనుకోండి, అప్పుడు మీ మాటల్లో నేను అనేది ఉంటుంది. అట్లా కాకుండా వస్తున్నాను అని గాని, వెళుతున్నాను అని గాని అన్నారనుకోండి, అప్పుడు కూడా మీ మాటల్లో నేను అనేది ఉండి తీరుతుంది. ఈ మొత్తం వివరణను బట్టి నేను అనే భావమే మనకు కలిగే సమస్తమైన తలపులకు మూలము మరియు ఆధారమై ఉన్నదని నిరూపణ అయింది. కనుక నేను అనే భావనే మనసని చెప్పవచ్చు. మనసు అనేదానికి ఇదే సరి అయిన నిర్వచనం. ఇంతటితో ఈ సూత్ర భాష్యం సంపూర్ణమయ్యింది. అయితే ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. అదేంటంటే, నేను అనే భావన తలపులన్నింటికీ మూలము మరియు ఆధారం గనుక అది ఒక వ్యక్తి యొక్క మొత్తం జీవితాన్ని రూపొందిస్తుంది. అందువల్ల వ్యక్తి జీవితం పైన దాని దుష్ప్రభావాన్ని గురించి తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. ఈ కారణంగా ఈ సూత్ర భాష్యం మరికొంత పొడిగించడం జరుగుతుంది. నేను అనే భావన మనసు మాత్రమే కాదు, అదే వ్యక్తి కూడా. దీని నుండే మానవుని వ్యక్తిత్వం, అతని జీవితం రూపొందుతాయి. జీవితం దుఃఖమయమవ్వడానికి కారణం కూడా ఇదే. నేను అనే భావన మూలంగా నాది, నావి అనే భావాలు కలుగుతాయి. ఈ రెండింటిలోనే నా ఇల్లు, నా వాళ్ళు, నా సంపద, నా పదవి, నా అధికారం, నా ఇమేజ్ మొదలైన వ్యక్తిగతమైనవన్నీ ఉంటాయి. వాటి పెంపు, పోషణ, సంరక్షణ కోసం మనిషి నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. ఈ నిరంతర శ్రమ కూడా ఒక విధంగా దుఃఖమే. అంతేకాకుండా వాటి పట్ల అంతులేని అనుబంధాన్ని, మమకారాన్ని పెంచుకుంటాడు. నాది, నావి అనే వాటి పట్ల అనుబంధాన్ని, మమకారాన్ని ఎంతగా పెంచుకుంటాడో అంతగా వాటిని కోల్పోయినప్పుడు దుఃఖిస్తాడు మానవుడు. మరో విషయం ఏంటంటే, నేను అనే భావాన్ని అనగా అహంకారాన్ని ఇంగ్లీష్లో ఈగో అంటారు. మనిషికి ఈగో ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా అతని జీవితం నాశనమవుతుంది. దురభిమాని అయిన దుర్యోధనుడే ఇందుకు మంచి ఉదాహరణ. మయసభలో దుర్యోధనుని భంగపాటును చూసిన ద్రౌపది నవ్వింది.
దాంతో అతని ఈగో హర్ట్ అయ్యింది. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో తన రాజ్య సర్వస్వాన్ని, అయిన వారిని, ఆప్తులను కోల్పోయి ఏకాకిగా యుద్ధరంగంలో తొడలు విరగ్గొట్టించుకొని కుక్కచావు చచ్చాడు దుర్యోధనుడు. అతని దురవస్థకు కారణం అతని దురభిమానమే. మరో విధంగా చెప్పాలంటే ఈగోయే అతని వినాశానికి మూల కారణం. ఇక మన విషయానికొస్తే ఈగో కారణంగానే మనం కష్టనష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. మన ఈగో ఎవ్వరి కారణంగానూ హట్ అవ్వకూడదని, అది ఎల్లప్పుడూ సాటిస్ఫై అవుతూనే ఉండాలని కోరుకుంటాం. ఈ భావన ఉన్నవారు ఎప్పటికీ సుఖపడలేరు. మరో విషయం, ఇంతకుముందు చెప్పబడినట్లుగా నేను అనే భావన మనసు మాత్రమే కాదు, అదే వ్యక్తి కూడా. అయితే వ్యక్తికి ఎంతో కొంత వైవిధ్యం ఉంటుంది. అందుకే ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా పూర్తిగా కలిసిపోవు. వారు భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, తోడబుట్టినవారు కావచ్చు. ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. ఈగో ఎక్కువైతే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా వారిని పరస్పరం దూరం చేస్తాయి. ఈ దూరం ఎంత ఎక్కువైతే కుటుంబ జీవితం అంత కష్టమవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఈ దూరం ఎంత ఎక్కువైతే దాంపత్య జీవితం అంత దుర్భరమవుతుంది. ఈ విధంగా నేను అనే భావన మానవ జీవితం దుఃఖమయమవటానికి కారణమవుతుంది. అంతేకాదు, అదే మోక్ష ప్రతిబంధకం కూడా. శంకరాచార్యులు వివేక చూడామణిలో ఈ విధంగా అంటారు: సంత్యన్యే ప్రతిబంధాః పుంసః సంసారహేతవో దృష్టాః తేషామేవం మూలం ప్రథమ వికారో భవత్యహంకారః. మానవుణ్ణి జనన మరణ చక్రంలో బంధించటం ద్వారా మోక్ష ప్రతిబంధకాలయ్యే ఇతర కారణాలు అనేకం ఉన్నప్పటికీ వాటన్నింటికీ మూలం ప్రథమ వికారమైన అహంకారమే. అనగా అహంకారమే మోక్ష ప్రతిబంధకమై ఉన్నది. దీనిని అంశాల వారీగా తెలుసుకుందాం. అహంకారం మూలంగా మోక్ష ప్రతిబంధకమయ్యే కారణాలలో మొట్టమొదటగా చెప్పుకోవలసింది దేహమే నేను అనే భావన. నేను అనే భావన నా దేహం నుండే వస్తుంది గనుక దేహమే నేను అనుకుంటాడు మానవుడు. దీనినే దేహాత్మ భావన అంటారు. దీనికి నేను అనే భావనే మూలం. ఈ భావన చాలా బలమైంది. దీని కారణంగా తాను జన్మించానని, కొంతకాలానికి మరణిస్తానని అనుకుంటాడే గాని జనన మరణాలు లేని ఆత్మయే తానని గుర్తించలేడు. వృద్ధాప్యం, వ్యాధులు తనని బాధిస్తాయి అనుకుంటాడే గాని అవి కనీసం తాకనైనా లేని ఆత్మయే తానని గ్రహించలేడు. 6 అడుగులకు పరిమితమైన శరీరంగా తనని భావిస్తాడే గాని అఖండంగా సర్వత్రా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్న ఆత్మ చైతన్యమే తానని తెలుసుకోలేడు. రెండవ కారణం నాది, నావి అనే భావనను. నేను అనే భావన మూలంగా నా ఇల్లు, నా వాళ్ళు మొదలైన నాది, నావి అనే భావాలు కలుగుతాయి. ఈ కారణంగా వాటి పట్ల అనుబంధాన్ని, మమకారాన్ని పెంచుకొని వాటికి పూర్తిగా బందీ అయిపోతాడు మానవుడు. మూడవ కారణం కర్తృత్వ భావన. మనం ఏదైనా ఒక పని చేసిన తరువాత
ఆ పనిని మనమే చేసినట్లుగా అనుకుంటాం. అంటే ఈ పని నేనే చేశాను, ఇది నా వల్లనే జరిగింది, దీనికి నేనే కర్తను అని భావిస్తాం. దీనినే కర్తృత్వ భావన అంటారు. ఇది కూడా నేను అనే భావన మూలంగానే కలుగుతుంది. ఈ కర్తృత్వ భావన కారణంగా కర్మను చేసిన వారవుతారు. దీంతో కర్మ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఈ కారణంగా జనన మరణ చక్రంలో చిక్కుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను అనే భావన అనగా అహంకారం మానవుణ్ణి బంధిస్తుంది. అందుకే యదా అహం బంధనం తదా అనగా ఎప్పుడు అహంకారం ఉంటుందో అప్పుడు బంధం ఉంటుంది అంటారు అష్టావక్ర మహర్షి. అహమిత్యేవ బంధాయ అనగా అహంకారమే బంధిస్తుంది అంటారు వశిష్ఠ మహర్షి. ఈ విధంగా అహంకారం బంధిస్తుంది గనుక అది ఉన్నంతకాలం మోక్షం సిద్ధించదు. అందుకే శంకరాచార్యులు వివేక చూడామణిలో ఈ విధంగా అంటారు: యావత్ స్యాత్ స్వస్య సంబంధో అహంకారేణ దురాత్మనా తావత్ న లేశమాత్రాపి ముక్తివార్తా విలక్షణా. దుష్టమైన అహంకారంతో ఎంతకాలం సంబంధం ఉంటుందో అంతకాలం విలక్షణమైన ముక్తిని గురించి లేశమాత్రమైనా మాట్లాడవలసిన పనిలేదు. ఇదే భావాన్ని వ్యక్తం చేశారు వేమన. తాననడి అహంకారము మానక తనుదాన చరచు మైమరపించున్ నేనని పలికెడివారికి మానునె దుష్కర్మ ఫలము మహిలో వేమా. నేను అనే భావం కారణంగా అనగా అహంకారం కారణంగా మానవుడు కర్మను చేసినవాడై దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ విధంగా అహంకారంతో అనగా నేను అనే భావంతో మైమరచిన మానవుడు తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. దీనిని బట్టి అహంకారమే అనగా మనసే మోక్ష ప్రతిబంధకమని తెలుస్తోంది. అందువల్ల అహంకారాన్ని అంతం చేసినప్పుడే మోక్షమని గ్రహించాలి. శంకరాచార్యుల మాటల్లో చెప్పాలంటే తస్యైవ నిశ్శేషతయా వినాశే బ్రహ్మాత్మభావనః ప్రతిబంధశూన్యః. ఈ అహంకారాన్ని నిశ్శేషంగా నాశనం చేస్తే ఏ విధమైన ప్రతిబంధకాలు ఉండవు. అప్పుడు బ్రహ్మాత్మభావమే ఉంటుంది. అష్టావక్ర మహర్షి మాటల్లో చెప్పాలంటే యదా నాహం తదా మోక్షః. ఎప్పుడు అహంకారం నాశనమవుతుందో అప్పుడే మోక్షం. ఈ విధంగా నేను అనే భావనయే అనగా మనసే మానవ జీవితం దుఃఖమయమవడానికి కారణము మరియు మోక్ష ప్రతిబంధకము అవుతుంది. అందువల్ల మనసు నశిస్తేనే సుఖం, అప్పుడే మోక్షం. అంటే చిక్కంతా మనసుతోనే ఉందన్నమాట. అందుకే ఒక్క మనసుతోడ నున్నది సకలమ్ము తిక్కపట్టి నరులు తెలియలేరు అంటారు వేమన. కనుక ఈ నేను అనే భావాన్ని అనగా మనసును అంతం చేసి తీరాలి. అదెలాగో తెలుసుకుందాం. అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. ఓయి సాధకుడా, ఈ అహంభావన అనగా మనసు ఎక్కడ నుండి ఉద్భవిస్తుంది అని విచారణ చేస్తే అది నశిస్తుంది.
మనసును నాశనం చేసే సరియైన విచారణా విధానం ఇదే. ఇది ఈ సూత్రభావం. ఇప్పుడు ఆత్మవిచారాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. రమణ మహర్షి తనంతట తానుగా ఎవ్వరికీ ఏమీ బోధించలేదు. ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే బోధించేవారు. ఆత్మవిచారం విషయంలో కూడా అదే జరిగింది. 1902వ సంవత్సరంలో శివప్రకాశం పిళ్ళై అనే జ్ఞానాభిలాషి మోక్ష సాధన విషయంలో తనకు గల సందేహాలను తీర్చవలసినదిగా రమణ మహర్షిని వేడుకున్నారు. అప్పట్లో రమణ మహర్షి మౌనంగా ఉండేవారు. అందువల్ల శివప్రకాశం పిళ్ళై ప్రశ్నలలో కొన్నింటికి సంజ్ఞలు చేసి మరికొన్నింటికి నేలపైన కాగితంపైన రాసి జవాబులిచ్చారు రమణ మహర్షి. అప్పటికి రమణ మహర్షి వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. ఆ విధంగా ప్రశ్న జవాబు రూపంలో గల ఆత్మవిచారణ నేనెవడను అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురించబడింది. అది రమణ మహర్షి చేసిన తొలి జ్ఞానబోధగా లోకప్రసిద్ధి చెందింది. శివప్రకాశం పిళ్ళై రమణ మహర్షిని దర్శించిన 5 ఏళ్ల తరువాత, అనగా 1907 నవంబర్ 17వ తేదీన కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షిని దర్శించి ఈ విధంగా వేడుకున్నారు. చదువవలసినదంతా చదివితిని. మంత్రజపం ఎంత చెయ్యాలో అంత చేసితిని. అయినప్పటికీ నిజమైన తపస్సంటే ఏంటో తెలుసుకోలేకపోయాను. కనుక నిజమైన తపస్సంటే ఏంటో దయచేసి నాకు తెలియచేయండి. 1896 సెప్టెంబర్ 1వ తేదీన అరుణాచలంలో అడుగుపెట్టింది మొదలు అప్పటి వరకు, అనగా 11 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ఎడతెగకుండా కొనసాగుతూ ఉన్న కఠోర తపస్సు కారణంగా పెదవి కూడా విప్పని రమణ మహర్షి కావ్యకంఠ గణపతి ముని ఆధ్యాత్మిక ఆర్తి పట్ల అత్యంత ప్రసన్నుడై గణపతి మునిని 15 నిమిషాలు తదేక దృష్టితో చూసి ఈ విధంగా అన్నారు. నేను అనే భావము ఎక్కడ నుండి కలుగుతుంది అని పరిశీలిస్తే మనసు ఆత్మలో లీనమవుతుంది. అదే తపస్సు. జపం చేస్తూ ఉండగా మంత్రనాదం ఎక్కడ నుండి వస్తుంది అని పరిశీలిస్తే మనసు ఆత్మలో లీనమవుతుంది. అదే తపస్సు. ఆ అమృత వాక్కులను గణపతి ముని ఈ విధంగా సంస్కృతీకరించారు. అహమహమితి కుత ఆయాతీతి విచారయన్నుదయస్థానే లీనం భవేన్మనః తదేవ తపః జప్యమానస్య మంత్రస్య నాదః కుత ఉదేతీతి విచారయన్నుదయస్థానే లీనం భవేన్మనః తదేవ తపః. ఈ విధంగా భగవాన్ రమణ మహర్షి బోధించిన ఆత్మవిచారణ విధానం సాధక లోకానికి అందింది. దానిని ఒక్క మాటలో ఈ విధంగా నిర్వచించవచ్చు. నేను అనే భావన యొక్క మూలాన్ని అన్వేషించడమే ఆత్మవిచారం. అయితే మోక్ష సాధనకు ఇతర సాధనా విధానాలుండగా ఆత్మవిచారాన్నే ఎందుకు చేయాలి అనే సందేహం కొందరికి కలగవచ్చు. కనుక ఈ విషయంలో ఆత్మవిచారం యొక్క ఆవశ్యకత మరియు విశిష్టతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.